కొరకే కల్వరి స్వరము నీ కొరకే. సహోదరులు, సహోదరులు, జాగ్రత్తగా వినండి. ఈ ప్రపంచాన్ని దేవుడు సృష్టించినప్పుడు, అంతా సృష్టించిన తరువాత దేవుడు తెలుసా? మనిషిని. నరుడు ఒంటరిగా ఉండుట దేవునికి ఇష్టం లేక ఏం చేశాడు? మనిషికి తోడుగా ఉండటానికి సాటి అయిన సహాయాన్ని కూడా ఏర్పాటు చేశాడు. కుటుంబ వ్యవస్థను దేవుడే ప్రారంభించాడు. కుటుంబము ద్వారానే ప్రపంచాన్ని పరిపాలన చేయాలని దేవుడు ఆశించి కుటుంబ వ్యవస్థను స్టార్ట్ చేస్తే, సైతాను అందుకు విరుద్ధముగా కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తున్నాడు. విచ్ఛిన్నం చేసే ప్రక్రియలో కుటుంబంలో 3 ప్రాముఖ్యమైన విషయాలు లేకుండా చూస్తున్నాడు. ఈ 3 ప్రాముఖ్యమైన విషయాలు ఏ కుటుంబంలోనైనా లేకపోతే ఆ కుటుంబం విచ్ఛిన్నం అయిపోతుంది, పాడైపోతుంది. ఆ 3 ప్రాముఖ్యమైన విషయాలు కుటుంబంలో ఉన్నట్లయితే ఆ కుటుంబం కట్టబడుతుంది, వర్ధిల్లుతుంది. కాబట్టే కుటుంబములో ఈ 3 విషయాలు లేకుండా సైతాను జాగ్రత్త పడుతున్నాడు. ఏమిటి ఆ 3 విషయాలు? కుటుంబములో దేవుడు ఆశించినట్టుగా జీవించకుండా కుటుంబ వ్యవస్థ పతనం కావడానికి సైతాను లేకుండా చేస్తున్న 3 లక్షణాలు ఏమిటో వినాలని ఆశపడుతున్నారా? మొదటిగా ప్రేమ. సైతాను పన్నాగం పన్నాడు. ఏమిటా పన్నాగం? క్రైస్తవ కుటుంబములో ప్రేమ లేకుండా చేయాలి. భర్త భార్యను ప్రేమించకూడదు, భార్య భర్తను ప్రేమించకూడదు, తల్లి తండ్రి బిడ్డలను ప్రేమించకూడదు, బిడ్డలు తల్లిదండ్రులకు లోబడకూడదు. ఈ వ్యవస్థను సైతాను స్లోగా గృహాల్లోకి జొప్పించేస్తున్నాడు. ఈ రోజుల్లో గృహాల్లో, ఇళ్లల్లో ఉన్నాయంటారా ప్రేమలు? చెప్పండి. బైబిల్ సెలవిస్తూ ఉంది, అంచె దినములలో అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. పరిశుద్ధ వివాహములో భర్త వాగ్దానం చేస్తున్నాడు. ఏమని? నిన్నే ప్రేమిస్తూ కష్టమైనను, నష్టమైనను, ఇరుకైనను, వ్యాధైనను, బాధైనను నేను నీకు తోడుగా ఉంటాను. భర్త వాగ్దానం చేస్తున్నాడు, భార్య వాగ్దానం చేస్తుంది, నీకు నేను లోబడతాను, భార్యగా బాధ్యతలు వహిస్తాను. వాగ్దానాలు చేస్తున్నారు, కానీ ఆ వాగ్దానాలు ఈరోజు ఎంతమంది క్రియల్లో పెడుతున్నారు? ఉన్నారా మన మధ్య ఈరోజు? భార్యలను గాయపరిచేవాళ్ళు, భార్యలను బహుగా బాధించేవాళ్ళు, ఇంటికి తాగొచ్చి తిరిగి వచ్చి భార్యను కొట్టేవాళ్ళు ఉన్నారా? ఎంతోమంది భార్యలు ఏడుస్తూ ఉంటారు, అయ్యా నా భర్త ప్రేమ చూపించడు, నా భర్త ప్రేమించడు. ఎవరినైనా ప్రేమిస్తాడు, కానీ నన్ను మాత్రం ప్రేమించడు. సహోదరులు, సహోదరులు, భర్తగా నీ భార్యను ప్రేమించాలి, భార్యగా నీ భర్తకు నువ్వు లోబడాలి. భర్తకు ఇంటిలో చక్కగా వంట చేసి పెట్టడం, ఇంటికి వచ్చిన భర్తకు ఏ లోటు లేకుండా భార్యగా నీ బాధ్యతలు వహించటం, అది కుటుంబంలో ఒక సాధారణమైన లక్షణం. జ్ఞానము కలిగిన స్త్రీ తన ఇంటిని కట్టుకుంటుంది, 3 రాలు తన ఇంటిని ఓడబెరుక్కుంటుంది. ఏ భర్త అయితే ప్రేమించడం, ఏ భార్య అయితే ప్రేమించదో, లోపడదో, ఆ కుటుంబం సైతాను చేతిలో ఉంది. బైబిల్ సెలవిస్తుంది, దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ స్వరూపి అయిన దేవుడు ఏ గృహములో ఉంటాడో ఆ గృహం ప్రేమతో ఉంటుంది. ప్రేమ లేని గృహములో కొట్లాట్లుంటాయి, ప్రేమ లేని గృహములో పోట్లాట్లుంటాయి, ప్రేమ లేని గృహములో తగాదాలు ఉంటాయి, ప్రేమ లేని గృహములో అపార్థాలు ఉంటాయి, ప్రేమ లేని గృహములో అనుమానాలు ఉంటాయి, ప్రేమ లేని గృహములో అవమానాలు ఉంటాయి, ఆర్థిక ఇబ్బందులు చెలరేగిపోతూ ఉంటాయి. ఏ గృహములో అయితే ప్రేమ ఉంటుందో ఆ గృహము సంతోషంగా ఉంటుంది, సమాధానంగా ఉంటుంది, వాక్యానుసారంగా ఉంటుంది, వాక్యాన్ని ఘనపరుస్తుంది. ఒక విషయం మీకు చెప్పనివ్వండి. సాధారణంగా స్త్రీలు
ఆ జడలు వేసుకుంటారు. మీరు కూడా జడలు వేసుకుని ఉంటారు. జడలు వేసేటప్పుడు మీరు ఎన్ని పేటలు తీస్తారో చెప్పగలరా? 1, 2, 3 పేటల? చెప్పండి. 2 పేటలతో జడ వేయడం సాధ్యమా? సాధ్యం కాదు. ఒక జడ వేయాలంటే 3 పేటలు కావాలి. ఇప్పుడు మీ ఎదుట ఎవరైనా జడ వేసుకున్న వారు ఉన్నారా? ఒక్కసారి చూడండి. మీరు చూస్తున్నప్పుడు ఎన్ని పేటలు కనిపిస్తున్నాయి? 2, 3? 2 పేటలు కనిపిస్తున్నాయి. నాకు చిన్నప్పటి నుంచి ఒక ప్రశ్న ఏమిటంటే, ఆ 3వ పేట ఎక్కడికి వెళ్ళింది? ఆ 3వ పేట ఏమైపోయింది? వేసింది 3 పేటలతో జడేగా, కనిపిస్తుంది 2 పేటలేగా, మరి 3వ పేట ఏమైపోయింది? జాగ్రత్తగా వినండి. భర్త ఒక పేట, భార్య ఒక పేట. విభిన్నమైనటువంటి మనస్తత్వాలు, విభిన్నమైనటువంటి పెంపకాలు, విభిన్నమైనటువంటి అలవాట్లు, విభిన్నమైనటువంటి పద్ధతులు, విభిన్నమైనటువంటి చదువులు, వీటన్నిటి మధ్య పెరిగినటువంటి ఈ భర్త, ఈ భార్య వివాహము ద్వారా ఒక చోటకు చేర్చబడి ఈ పేట ఈ పేట, ఈ 2 పేటలు కలిసి జీవితాంతం ఉండడం అంటే సాధ్యమంటారా? అంత ఈజీ అంటారా? సాధ్యం కాదు. మరి ఈ 2 పేటలు కలిసి విడిపోకుండా, వేరైపోకుండా ఉండాలి అంటే, ఇందాక చెప్పానే 2 పేటలతో ఎవడూ కూడా ఒక జడ వేయలేడు. కాబట్టి 3వ పేట కావాలి. ఆ 3వ పేట ఏం చేస్తుంది? ఈ పేటను విడిపోకుండా గట్టిగా కట్టి పట్టుకుంటుంది, వేరు కాకుండా చేస్తుంది. ఆ 3వ పేట ఉంది కానీ కనిపించదు. భర్త, భార్య వీళ్ళిద్దరూ విడిపోకుండా, వేరైపోకుండా కలిసి నివసించాలంటే 3వ పేట ఉండాలి. అది కనిపించదు కానీ ఉంటుంది. ఏమిటా పేట? ప్రేమ అనే 3వ పేట ఉన్నప్పుడే వీళ్ళిద్దరూ కలిసి ఉంటారు. ప్రేమ బైబిల్ సెలవిస్తుంది. ఏమిటి? దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు అంటే అర్థం ఏమిటి? ఏ ఇంటిలో అయితే ప్రేమ స్వరూపి అయిన దేవుడు భర్తను, భార్యను కలిపి ప్రేమ ద్వారా ఐక్యపరుస్తాడో ఆ కుటుంబం కట్టబడుతుంది. ఏ ఇంటిలో అయితే దేవుడు ఉంటాడో, దేవుని ప్రేమ ఉంటుందో, ఆ ఇల్లు కట్టబడుతుంది. ఈరోజు ఇళ్లలో కొట్లాటకు కారణం ఏమిటి? ప్రేమ లేకేగా. అసమాధానానికి కారణం ఏమిటి? ప్రేమలు లేకేగా. భర్త ప్రేమించకపోవడం వల్లేగా, భార్య భర్తకు లోబడకపోవడం వల్లేగా, దేవుడు ఏర్పరిచిన అద్భుతమైన ఫార్ములా క్రియల్లో పెట్టకపోవడం వల్లేగా కుటుంబాలు కొట్టుకు చస్తున్నాయి. సైతానేమో కుటుంబాలను వేరు చేయడానికి వాడు పన్నాగాలు పన్నుతున్నాడు. దేవుడు ఏర్పరిచిన కుటుంబ వ్యవస్థను విచ్ఛిన్నము చేయడానికి వాడు ఎత్తుగడలు వేస్తున్నాడు. ఆ ఎత్తుగడలలో ఒకటి భర్త భార్యను ప్రేమించకుండా చేయటం, భార్య భర్తకు లోబడకుండా చేయటం. ఈ 2 వాడు చేయగలిగితే కుటుంబాన్ని నాశనం చేయగలడు. అడుగుతున్నాను, భర్తలో మనస్ఫూర్తిగా చెప్పగలరా, నేను నా భార్యను ప్రేమిస్తున్నాను అని చెప్పి? నువ్వు నిజంగా చెప్పగలిగితే, నా భార్యను నేను ప్రేమిస్తున్నాను అని చెప్పగలిగితే, నువ్వు ప్రభు చిత్తం చేస్తున్నావు, కుటుంబాన్ని కట్టుకుంటున్నావు. భార్యలో నిజంగా చెప్పగలరా, నా భర్తకు నేను లోబడతాను, నా భర్తకు నేను ఎదురు తిరగను, నా భర్తతో నేను గొడవ పడను, నేను నా భర్తను గౌరవిస్తున్నాను, నా ఇంటికి యజమాని నా భర్తే గనుక నేను గౌరవిస్తున్నాను. చాలా సందర్భాల్లో నా దగ్గరకు వచ్చి తల్లి తండ్రి ఏడుస్తూ ఉంటారు. ప్రాముఖ్యంగా తల్లులు వచ్చి ఏడుస్తూ ఉంటారు. అయ్యా, మా అబ్బాయి మాట వింటల్లా ఎదురు తిరుగుతున్నాడు, మా అమ్మాయి మాట వింటల్లా నా మీద తిరగబడుతుంది. ఇలా వచ్చి చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. జాగ్రత్తగా వినాలి. ఈరోజు పిల్లలు మీ మీద తిరగబడుతున్నారంటే, ఎదురు తిరుగుతున్నారంటే కారణం తెలుసా మీకు? చాలామంది తల్లులు బిడ్డలకు ట్రైనింగ్ ఇస్తారు. దేనికి? ఎదురు తిరగడానికి. దేనికి? తిరగబడ్డానికి. మీరు అనొచ్చు, ఊరుకోండి బ్రదర్, మా పిల్లలకి మేము ఎలా ట్రైనింగ్ ఇస్తాం ఎదురు తిరగడానికి, తిరగబడ్డానికి అంటున్నారా? ఎప్పుడైతే నువ్వు నీ భర్త మీద తిరగబడతావో నీ పిల్లలు చూస్తున్నారు. ఎప్పుడైతే నీ భర్తను నువ్వు ఎదిరిస్తావో పిల్లలు చూస్తున్నారు. రేపొద్దున ఏం చేస్తారు? అదే ప్రయత్నం నీ మీద చేస్తారు. ఏమిట్రా మీరు నా మాట వినరా? ఏమిట్రా మమ్మీ, నువ్వు డాడీ మాట వినవు కదా మమ్మీ. ఏమిట్రా నువ్వు మా మీద తిరగబడుతున్నావు? పొద్దున్న లేస్తే డాడీ మీద చేసే పని అదే కదా మమ్మీ నువ్వు.
ఇప్పుడు ట్రైనింగ్ ఎవరిస్తున్నారు పిల్లలకి? ఎదురు తిరగమని, ఎదిరించమని ఎవరండి పిల్లలకు ట్రైనింగ్ ఇస్తుంది? మనమేమో భర్తలను ఎదిరిస్తూ కాలక్షేపం చేస్తూ ఉంటే రేపటి దినాన పిల్లలు అదే పని చేస్తే ఏడిస్తే ఏం లాభం? ఏ భార్య అయితే భర్తను ఎదిరిస్తుందో బెదిరిస్తుందో, ఏ భర్త అయితే బిడ్డల ఎదుటే భార్యను కొడతా ఉంటాడో, గాయపరుస్తూ ఉంటాడో, ఆ వ్యక్తి పిల్లల దృష్టిలో ఒక దుర్మార్గుడుగా ముద్రించబడుతున్నాడు. సహోదరులు, సహోదరులు, మీరు కుటుంబంగా కట్టబడాలి అంటే దయచేసి బిడ్డల ఎదుట కొట్లాడకండి, బిడ్డల ఎదుట తన్నుకోకండి, బిడ్డల ఎదుట పోట్లాడకండి, ప్రేమ కలిగి జీవించండి. ఎందుకని? చిన్న బిడ్డలు చూస్తున్నారు నువ్వు ఎంత దుర్మార్గంగా నీ భార్యను కొడుతున్నావో. వాళ్ళ మనసుల్లో పడిపోతుంది, ముద్రించబడుతుంది. ఏమని? మా నాన్న దుర్మార్గుడు, మా మమ్మీని బహుగా కొట్టేవాడు. బిడ్డల ఎదుటే నీ భర్తను బెదిరిస్తున్నట్లయితే వదిలిపెట్టిపోతా, విడాకులు ఇచ్చేస్తా అని బెదిరిస్తున్నట్లయితే నీ పిల్లలు చూస్తున్నారు. ఇంటికి వచ్చిన ప్రతిసారి మమ్మీ డాడీతో గొడవ పడతానే ఉంటుంది, పెద్ద గయ్యాలది. వాళ్ళ మనసుల్లో ఆ ముద్ర పడిపోయినట్లయితే, వినండి సహోదరులు, జీవితాంతము ఆ ముద్ర పోనే పోదు. మీకు చిన్నప్పుడు టీకాలు వేశారా? ఏమైనా టీకాలు వేశారా? నాకు కూడా టీకా వేశారన్న వచ్చి చూపించండి. మీరు స్నానం చేసి రుద్దినప్పుడు పోలేదా? మిగిలిన కాలం ట్రై చేయండి, పోతుందా? చిన్న వయసులో వేసిన టీకా ముద్రే మీ శరీరాన్ని విడిచిపెట్టి పోవటల్లా. తండ్రులు, తల్లులు జాగ్రత్తగా వినండి. శరీరం మీద వేసిన టీకా ముద్ర మన శరీరాన్ని విడిచిపెట్టి పోవటల్లా. చిన్న వయసులో బిడ్డల ఎదుట ఒక దుర్మార్గుడు అయిన తండ్రిగా, ఒక గయ్యాలి తల్లిగా, భార్యగా మీ బిడ్డల మనసుల్లో చిన్నప్పుడే ముద్ర పడింది అంటే వాళ్ళు చచ్చిపోయేంత వరకు ఆ ముద్ర వారి హృదయంలో చెరగని ముద్రే. నాకు తెలిసిన ఒక స్నేహితుడున్నాడు, 60 సంవత్సరాలు పైమాటే. చిన్నప్పుడు యెరూషలేము, ఒలీవ కొండ, కెద్రోను వాగు ఈ ప్రాంతంలో తిరుగుతూ ఉండేవాడు. అక్కడే చదువుకున్నాడు. ఎప్పుడైనా మీ ఇద్దరం కలిసినప్పుడు మాటల సందర్భంలో అంటూ ఉంటాడు, మా డాడీ నాకు ఎన్నో అద్భుతమైన పాఠాలు నేర్పించాడు, అద్భుతమైన సూత్రాలు నేర్పించాడు. ఇలా బ్రతకాలి, ఇలా జీవించాలి, ఇలా సేవ చేయాలి, ఇవన్నీ నేర్పిస్తూ ఉండేవాడు అని ఎప్పుడు కలిసినా ఈ విషయాలు చెప్తూ ఉండేవాడు. ఒకరోజు నేను ఉండబట్లకి అడిగేశా, ఏమనంటే, ఎప్పుడు చూసినా నువ్వు మీ డాడీ గురించే మాట్లాడతావు కానీ, మీ డాడీ గొప్పతనం గురించి చెప్తావు కానీ, మీ డాడీ ఇలా నేర్పించాడు, ఈ సూత్రాలు చెప్పాడు, ఇలా బ్రతకమన్నాడు, ఇవన్నీ చెప్తావు కానీ ఎందుకు మీ మమ్మీ గురించి మాట్లాడావు అని అడిగాను. 60 సంవత్సరాల గొప్ప సేవకుణ్ణి. వెంటనే అన్నాడు, బ్రదర్ సతీష్, మా మమ్మీ మంచిది కాదు, మా మమ్మీ బహు గయ్యాలి. ఇంటికి మా నాన్న వస్తే చాలు గొడవ పడ్డమే తన పని. ఇంటిలో నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా, ప్రశాంతత లేకుండా, ఇంటికి వచ్చిన మా నాన్నకు విశ్రాంతి లేకుండా చేయటమే మా మమ్మీ చేసే గొప్ప కార్యం. ఏముంది సతీష్ కుమార్ మా మమ్మీ గురించి చెప్పుకోవడానికి? ఒక గయ్యాలి. అందుకే మా మమ్మీ గురించి మాట్లాడడానికి ఏమీ లేదు, చెప్పడానికి కూడా ఏమీ లేదు. ఏ వయసు 60 సంవత్సరాల పైమాటే. కానీ హృదయంలో ఏ ముద్ర పడిపోయింది? నా తల్లి గయ్యాలి. తల్లులు, మీ బిడ్డల హృదయాల్లో ఏ ముద్ర వేస్తున్నారు? మా మమ్మీ ప్రేమ కలిగిన మమ్మీ, మా మమ్మీ ప్రార్థనాపరురాలు, మా డాడీ వచ్చి ఎంత హింసించినా, బాధించినా, కొట్టినా సహిస్తూ, భరిస్తూ, కన్నీళ్లతో ప్రార్థన చేస్తూ కుటుంబాన్ని కట్టుకునే ఒక అద్భుతమైన విలువలు కలిగిన మమ్మీ. ఇలాంటి మమ్మీకి మేము పుట్టడం మేము చేసుకున్న పుణ్యం. చెప్పగలరా మీ పిల్లలు? చెప్పే స్థితిలో జీవిస్తున్నారా తల్లులో? మా డాడీ చాలా మంచివాడు, మమ్మల్ని బహుగా ప్రేమిస్తాడు, మా గురించి ఆలోచిస్తాడు. అందరూ 8 గంటలు పనిచేస్తూ ఉంటే మా నాన్న 10 గంటలు పనిచేస్తున్నాడు, 12 గంటలు పనిచేస్తున్నాడు. ఎందుకని? మేము బాగా చదువుకోవాలని. అందరూ తాగుతున్నారు, తిరుగుతున్నారు, తందనాలు ఆడుతున్నారు, డబ్బులు తగలేస్తున్నారు.
కానీ మా డాడీ మాత్రం తాగడు, తిరగడు, కనీసం బయట 10 రూపాయలు ఖర్చు కూడా చేయడు. ఎందుకని? మేము ఉన్నాంగా, మాకు బంగారు భవిష్యత్తు ఇవ్వాలని, మమ్మల్ని చక్కగా చదివించాలని, ఉన్నతమైన స్థితికి మమ్మల్ని తీసుకురావాలని అహర్నిశలు కష్టపడిందంతా కూడా ఇంటికే తీసుకొచ్చి, ఒకవైపు మా మమ్మీని బహుగా ప్రేమిస్తూ, సహనం కలిగి, ఆత్మీయత కలిగి, ఇంటికి వచ్చిన వెంటనే కలిసి ప్రార్థన చేసే ఓ అద్భుతమైనటువంటి ఆత్మీయ తండ్రి మా నాన్న. ఇంటిలో అరవడం కానీ, ఇంటిలో కేకలేయడం కానీ, అన్యాయంగా వ్యవహరించడం కానీ, మా మమ్మీ మీదకి మాటికి లేవడం కానీ, బలహీనురాలని, కొట్టినా పడుతుందని, తన ఇంటి వాళ్ళు ఎవరూ లేరని దుర్మార్గంగా ప్రవర్తించేటటువంటి తండ్రి మా తండ్రి కాదు. మా తండ్రి చాలా మంచివాడు, బహు ప్రేమ గలవాడు. చెప్పగలరా నీ కుమారులు నిన్ను చూసి ఈరోజు ఎంతమంది తండ్రులండి బిడ్డలను చదివించాల్సిన వయసులో కష్టపడి ప్రయాసపడి జీతము సంపాదించి తీసుకొచ్చి బిడ్డల కోసం ఖర్చు చేయాల్సిన దానికి తప్పతాగే తండ్రులు ఎంతమంది లేరు? బిడ్డలను చదివించడానికి బదులుగా ఉద్యోగం చేసే చోటో, పని చేసే చోటో, పరాయి స్త్రీ వ్యామోహంలో పడో జీతం అంతా తీసుకెళ్ళి దాని ముఖాన కొట్టే దుర్మార్గులు ఎంతమంది లేరు? ఒక తమ్ముడు వచ్చి ఏడుస్తున్నాడు, అన్నా చదువుకోవాలని ఆశ ఉందన్నా, ఫీజు కట్టే నాదుడే లేడన్నా ఏడుస్తున్నాడు. అదేంటమ్మా ఫీజు కట్టే నాదుడే లేదని చెప్పి అంటున్నావు? నీకు తండ్రి లేడా? లేకపోవడం ఏంటన్నా, నాకు తండ్రి ఉన్నాడు. మరి ఆ తండ్రికి ఉద్యోగం లేదా? అయ్యో గవర్నమెంట్ జాబ్ అన్నా. తండ్రి ఉన్నాడు అంటున్నావు, గవర్నమెంట్ జాబ్ అంటున్నావు, మరి నీ కాలేజీ ఫీజు కట్టడా? నా కాలేజీ ఫీజు కట్టడన్నా, మరి పక్కింటి వాళ్ళ అమ్మాయి ఫీజు కడతాడన్నా. అదేంటి ఏం మాట్లాడుతున్నావు? అక్రమ సంబంధం అన్నా. కన్న బిడ్డలను మమ్మల్ని పోషించడు కానీ దేన్నో పెట్టుకొని దాంతోనే జీవిస్తూ జీతం అంతా దానికి దాని పిల్లలకు తగలేస్తాడన్నా. చిచ్చి, పుట్టక ఇలాంటి ఊరకుక్కకు పుట్టామన్నా. మేము ఊరకుక్కకు పుట్టామన్నా. సిగ్గుమాలిన జీవితం. కని పెంచి పెద్ద చేయవలసిన తండ్రి, కని పెంచి పెద్ద చేయవలసిన తల్లి బిడ్డల పట్ల బాధ్యత లేకుండా పాపిష్టి అలవాట్లకు దాసోహమై బానిసలై బిడ్డల దృష్టిలోనే పాపిష్టి తండ్రిగా పాపిష్టి తల్లిగా మిగిలిపోవడం అంతకంటే దౌర్భాగ్యము మరొకటి లేదు. ఈరోజు ప్రతి తండ్రి ప్రతి తల్లి ఒక తీర్మానం తీసుకోవాలి. ఏమిటి? బ్రతికితే మొదటిగా ఇంటిలో ఒక మంచి తండ్రిగా బ్రతుకుతా, ఇంటిలో ఒక మంచి తల్లిగా బ్రతుకుతా, ఒక మంచి భర్తగా, ఒక మంచి భార్యగా కుటుంబాన్ని కట్టుకుంటా. ఎందుకని? దేవుడు స్టార్ట్ చేసిన వ్యవస్థలో మొట్టమొదటి వ్యవస్థ కుటుంబ వ్యవస్థ. ఆ కుటుంబ వ్యవస్థలో ప్రతి భార్యకు ప్రతి భర్తకు బాధ్యత ఉంది. భర్తలారా ప్రేమించండి, భార్యలారా లోబడండి. ఈ వాక్యాన్ని మనలో ఎంతమంది క్రియల్లో పెట్టేటటువంటి తత్వం ఉంది? ఈరోజు ప్రతి భర్త ఒక తీర్మానం తీసుకోవాలి. నా భార్య బలహీనురాలు, కొన్నిసార్లు తొందరపడి మాట్లాడుతుంది, నోరు జారుతుంది, ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తుంది. కానీ మాటిచ్చాను ఏమని? జీవితాంతం ప్రేమిస్తానని. కాబట్టి ప్రేమించాలి. సహోదరులు సహోదరులు, క్రీస్తు వరుడు, సంఘము వధువు. ఆ వరుడు మనల్ని ప్రేమించాడు. యోగ్యులమనా, మంచివారమనా, బుద్ధిమంతులమనా, నీతిమంతులమనా? నీతి మాలిన వారం మనం, నీతి లేని వారము, బుద్ధి లేని వారము, ఆత్మీయత లేని వారము, చెడిపోయిన వారము, పాడైపోయిన వారము. అయినా క్రీస్తు మనల్ని ప్రాణంగా ప్రేమించాడే. అలా ప్రేమించిన ప్రభువే సెలవిచ్చాడే. ఏమని? తన పరిశుద్ధ గ్రంథము ద్వారా, భర్తలారా భార్యను ప్రేమించండి. నీ భార్య మంచిది కాకపోవచ్చు, కానీ ప్రేమతోనే నీ భార్యను నీ మార్గంలోకి తెచ్చుకోవాలి. భార్యలు ఖచ్చితంగా మీ భర్తలకు లోబడాలి. నా భర్త మంచోడు కాదు బ్రదర్, నా భర్త దుర్మార్గుడు బ్రదర్, కాబట్టి నేను లోబట్టలేదు బ్రదర్. బైబిల్లో ఎక్కడైనా ఉందా సిస్టర్ మంచివాడైతేనే లోబడమని, నీతిమంతుడైతేనే లోబడమని, అబ్రహాము లాంటి వాడైతేనే లోబడమని? మీ భర్తలు అబ్రహాములైతేనే లోబడండి, లేకపోతే తిరగబడండి ఉందా? లేదే. భర్తలు భార్యలను ప్రేమించండి, భార్యలు
భర్తలకు లోబడండి. పిల్లలు తల్లిని తండ్రిని గౌరవించండి, వారి మాట వినండి. కుటుంబంలో ప్రేమ లేకపోతే, భర్త ప్రేమించకపోతే, భార్య ప్రేమించకపోతే, బిడ్డలను ప్రేమించకపోతే ఆ కుటుంబం ఒక వల్లకాడుగా తయారవుతుంది. ఆ కుటుంబం నరకంతో నింపబడుతుంది. కారణము క్రీస్తు లేకపోవడము, కారణము క్రీస్తు ప్రేమ లేకపోవడము. ఎంతమంది ధైర్యంగా చెప్పగలరు మా ఇంట్లో దేవుడు ఉన్నాడు? ఎంతమంది ధైర్యంగా చెప్పగలరు మా ఇంట్లో క్రీస్తు ఉన్నాడు? క్రీస్తు ఉంటే ప్రేమ ఉంటుంది. ఎందుకని? దేవుడే ప్రేమ స్వరూపి. ప్రేమ కలిగిన దేవుడు మన ఇళ్ళల్లో ఉన్నట్లయితే ప్రేమ అన్నిటినీ సహిస్తుంది, ప్రేమ అన్నిటినీ భరిస్తుంది, ప్రేమ అన్నిటినీ క్షమిస్తుంది, ప్రేమ అన్నిటినీ తాలుతుంది. ఆ ప్రేమ కలిగిన భర్త భార్య కుటుంబాన్ని కట్టుకుంటాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరుడు సహోదరి, ప్రేమ కలిగి జీవిస్తున్నావా కుటుంబంలో? లేకపోతే ఈ రోజు నుంచి ప్రారంభించు. మాటి మాటికి భార్య మీదకు వెళ్ళమాకు. మాటి మాటికి భర్తతో గొడవ పడమాకు. పైపెచ్చు ఈ గొడవలన్నీ నీ కన్న బిడ్డల ఎదుటే నువ్వు ఒకవేళ ప్రదర్శిస్తూ ఉన్నట్లయితే వారి మనసుల్లో, హృదయాల్లో ముద్ర వేస్తున్నావు. ఏమని? దుర్మార్గుడైన భర్తవని, దుర్మార్గుడైన భార్యవని, తండ్రివని, తల్లివని. సైతాను పన్నాగము పన్నాడు. ఏమిటా పన్నాగము? క్రైస్తవ కుటుంబాల్లో ప్రేమ లేకుండా చేయాలి. ఈరోజు ఆ పన్నాగాన్ని పటాపంచులు చేస్తామా? ఈరోజు ఆ పన్నాగాన్ని నాశనం చేసి కుటుంబ విలువలను పెంచి క్రీస్తు ఆశించినట్టుగా కుటుంబాన్ని కట్టుకునే ప్రయత్నం చేద్దామా? అయితే ఏం చేయాలి? ప్రతి భర్త భార్యను ప్రేమించాలి, ప్రతి భార్య భర్తకు లోబడాలి. తత్ఫలితంగా కుటుంబము కట్టబడాలి. ఒక రోజట 2 జింకలు బాగా మేతమేసిన తర్వాత దాహం వేసిందట. పరుగు పెట్టి ఆ అరణ్యంలో ఎక్కడికెక్కడికో తిరిగినాయట. నీళ్లు దొరకలా. భర్తలు భార్యలు జాగ్రత్తగా వినండి, నీళ్లు దొరకలా. పరిగెట్టి గంటలు పరిగెడితే ఆఖరికి వాటికి ఒక చిన్న గొయ్య కనిపించింది. చిన్న గోతిలో కొన్ని నీళ్లు కనిపించినాయి. ఆ నీళ్లు చూసినటువంటి ఆ జింకలకు ప్రాణం లేసొచ్చింది. గబగబా వెళ్ళి ఆ మగ జింక, ఈ ఆడ జింక ఆ గోతిలో మూతి పెట్టి తాగాలి అనుకునేసరికి వెంటనే ఒక్కసారిగా బ్రేక్ వేసినాయి. మగ జింకేమో ఆడ జింకను చూసి నువ్వు తాగు అంటుంది. ఆడ జింకేమో నేను కాదు నువ్వు తాగు అంటుంది. మగ జింక అంటుంది కాదు ముందు నువ్వు తాగు. ఆడ జింక అంటుంది కాదు ముందు నువ్వు తాగు. 2 తాగట్లా. ఎందుకని? ఆ గోతిలో గుక్కిడి నీళ్లే ఉన్నాయి, ఎవరు తాగినా అయిపోతాయి. కాబట్టి భర్త మగ జింక అంటుంది ముందుగా నువ్వు తాగు, ఆడ జింక అంటుంది కాదు ముందు నువ్వు తాగు. ఈ 2 అనుకుంటున్నాయిగా నీళ్ళు తాగట్లా. అప్పుడు వాటికి ఒక అండర్స్టాండింగ్ వచ్చి, సరే ఒక పని చేద్దాం, ఇద్దరం కలిసి తాగుదాం అని చెప్పి మగ జింక ఆడ జింక 2 కూడా వాటి మూతులను నీళ్ళల్లో పెట్టినాయి. తాగుతా ఉన్నాయి. ఉన్నవి గుక్కిడి నీళ్లే కానీ అవి అవనే అవటల్లా. కారణం చెప్పండి. మగ జింక అనుకుంటుంది ముందు నా భార్యను తాగని, భార్య జింక అనుకుంటుంది ముందు నా భర్తను తాగని. 2 కూడా ఒకరిని ఒకరు అమితముగా ప్రేమించడం వల్ల ఎదుటి వ్యక్తికే ముందు అవకాశం ఇస్తుంది. ఇలా చెప్తూ ఉంటే కొంతమంది భార్యలు అనుకుంటున్నారు, ఇలాంటి భర్త దొరికితే ఎంత బాగుండు. కొంతమంది భర్తలు అనుకుంటున్నారు, ఇలాంటి భార్య దొరికితే ఎంత బాగుండు. ఇంటికి వచ్చే లోపటే మొత్తం కానించేస్తుంది. ఏమిటి? వండిందంతా సగం అయిపోద్ది. ఏమైనా మిగిలిస్తే అక్కడ ప్లేట్ మీద పడేస్తా, ఆ టేబుల్ మీద పడేస్తుంది. నేను వెళ్ళి ఏరుకొని ఇంకేమైనా ముక్కలు ఉన్నాయా చూసుకొని. ఉన్నారా భార్యలు భర్త రాక మునిపే మొత్తం కానిచ్చేసేవాళ్ళు? ఉన్నారా భర్తలు బయట చక్కగా బిర్యానీలు తిని, చక్కగా మాంసం తిని, కడుపు నిండా తినేసి ఇంటికి వచ్చి ఏమండి భోజనం చేయండి, తినేసి వచ్చాలే? ఉన్నారా? దయచేసి గమనించండి. ఎప్పుడు నేను బయటికి వెళ్ళినా, సాధారణంగా బహు తక్కువగా బయటికి వెళ్తా, ఒకవేళ బయటికి వెళ్ళినా తిరిగి వచ్చేటప్పుడు ఖచ్చితంగా నా భార్యకి కానీ నా పిల్లలకి కానీ ఫోన్ చేస్తా. నేను ఇలా పని మీద బయటకు వచ్చా, మరలా రాబోతున్నా, మీకేమైనా తీసుకురమ్మంటారా? నేను స్వతహాగా ఎక్కువగా తిండిని ప్రేమించేవాడిని కాదు. సేవకునిగా అయిన నేను తిండిపోతుగా ఉండకూడదు, అది బైబిల్ యొక్క ఆజ్ఞ.
కాబట్టి ఒకప్పుడు బహు తిండిపోతున్నాయి, అబ్బో బహుగా తినేవాడిని. కానీ ఎప్పుడైతే సేవను నేను నా భుజాల మీద వేసుకున్నానో, తిండిపోతుగా, నిద్రపోతుగా, సోమరపోతుగా స్వస్తి చెప్పేశా. ఈ మూడింటికి నా దగ్గర చోటు ఉండకూడదని చెప్పి వాటికి సెలవులు ఇచ్చేశా. అప్పటి నుంచి మరలా నేను కలుసుకోవాలా, జాగ్రత్తగా విన్నాను. కానీ ఖచ్చితంగా ఇంటికి ఫోన్ చేస్తా, నా భార్యకు లేక బిడ్డలకు ఫోన్ చేసి బయటకు వచ్చాను, ఏమైనా తీసుకురమ్మంటారా? ఎందుకని బయట ఒకవేళ మీటింగ్స్లోనో మరొక చోట చక్కగా భోజనం చేసేసాను అనుకోండి, మరి భార్య సంగతి ఏమిటి, బిడ్డల సంగతి ఏమిటి? పాస్టర్లు బయట పాస్టర్స్ ఫెలోషిప్లోనో మరొక చోట చక్కగా మీరు వెళ్తారు, అటెండ్ అయ్యి చక్కగా మీరు భోజనం చేస్తారు. మరి మీ భార్య సంగతి ఏమిటి? ఇంటికాడ తిండుందో లేదో, ఇంటికాడ వంట అయిందో లేదో, ఇంటి దగ్గర బిడ్డలు తిన్నారో లేదో ఆలోచించాల్సిన అవసరం లేదా? బయట మీరు తినొచ్చే సరిపోతుందా? బయట మీరు కడుపు నింపుకుంటే సరిపోతుందా? నో. ఇక్కడ నుంచి ప్రతి భర్త బయట ఎక్కడైనా ఫంక్షన్లో భోజనం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా భార్య జ్ఞాపకం రావాలి. ప్రతి భార్య వంట చేస్తున్నప్పుడు నా భర్తకు ఇష్టమైన దాన్ని నేను చేసి పెట్టాలి అని భర్త జ్ఞాపకం రావాలి. అంతేగాని కారం తీసుకొచ్చి వేసి పనికి మాలు నన్ను అంత మాట అంటాడా? వాడు ఎలా తింటాడో చూస్తాను నేను, ఈ కూర ఎలా తింటాడో చూస్తాను నేను. కూరల ద్వారానో కారం ద్వారానో మీ ప్రేమను చూపించమాకండి. ఈ రోజు నుంచి ఒక తీర్మానం తీసుకోండి. సైతాను కంకణం కట్టాడు ఏమని? కుటుంబాల్లో ప్రేమలు లేకుండా చేయాలని. క్రైస్తవ సమాజమా, పిలుపునిస్తున్నాను, ఇక నుంచి మన గృహాల్లో దేవుడు ఉండాలి. ఏ దేవుడు? ప్రేమ స్వరూపి అయిన దేవుడు ఉండాలి. ఆ దేవుడు ఉన్న చోట భర్తలో ప్రేమ ఉంటుంది, భార్యలో ప్రేమ ఉంటుంది, బిడ్డల్లో ప్రేమ ఉంటుంది. ఈరోజు మాటిస్తారా? ఇక నుంచి మా గృహాలను ప్రేమతో నింపుకుంటాము అని మాటిస్తారా? అవును అన్నవారు చేయి చూపిస్తారా? సైతాను మీ గృహాల్లోంచి తప్పక పారిపోతాడు. వాడికి ఇక మీదట మీ గృహంలో చోటు ఉండదు. ప్రేమే సమస్తానికి జయాన్ని ప్రసాదించేది. పరిశుద్ధుడు అయిన తండ్రి బహుసూతిగా సైతాను యొక్క పన్నాగములు ఏమిటో బయట పెడుతూనే, ఆ పన్నాగములను పటాపంచలు చేయాలంటే క్రైస్తవ కుటుంబంగా మేమేం చేయాలో మాకు నేర్పించినందుకు వందనాలు, స్తోత్రాలు. ప్రతి భర్త భార్య ఒకరిని ఒకరు ప్రేమించాలి, ప్రేమను పంచాలి. అది పిల్లలు చూడగలగాలి, వాళ్ళు చెప్పగలగాలి, మా డాడీ బహు ప్రేమ గలవాడు, మా మమ్మీ బహు ప్రేమ కలిగినది. బహు ఆత్మీయులు, అద్భుతమైనటువంటి తల్లిదండ్రులు చెప్పగలగాలి. తండ్రి వాళ్ళ ముందే కొట్టుకు చస్తే రేపొద్దున వాళ్లే తిరగబడతారు, కొట్టడానికి మీదకొస్తారు. అయ్యా ఇట్టి వ్యవస్థ నుంచి విడిపించండి. త్రాగుబోతులు, తిరుగుబోతులు, జూదగాళ్ళు, భర్తను బాధించే, వేధించే, శోధించే గయ్యాలి భార్యలు మారాలి. బిడ్డలకు మాదిరికరంగా తయారు కావాలి, పరిశుద్ధముగా బ్రతకాలి. అట్టి కృప దయచేయండి. యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యు. మా అడ్రస్ కల్వరి, పోస్ట్ బాక్స్ నెంబర్ 30, కుకట్పల్లి, హైదరాబాద్ 72.